అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం, 100 మంది కన్నుమూత. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ 100 మందిని బలి తీసుకుంది. ఈ ఘోర విషాదం పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో చోటు చేసుకుంది. ఫుట్బాల్ టోర్నమెంటులోని రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఒక జట్టు ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకువెళ్లగా మరో జట్టు ఫ్యాన్స్ను వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగి పరస్పర దాడులకు దారితీసింది. కొందరు పోలీస్ స్టేషన్కు నిప్పట్టించారు. ఈ ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం గినియా మిలిటరీ జుంటా నేత మామిడి దంబోయ గౌరవార్థం దేశంలోని 2వ అతిపెద్ద నగరమైన జెరెకొరెలోని టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం జరిగిన మ్యాచ్ మధ్యలోని రిఫరీ నిర్ణయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వీధుల్లో ఎక్కడ చూసిన మృతదేహాలు కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 100 మంది మరణించినట్లు ఒక వైద్యుడు తెలిపారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.